ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి జిల్లాలోని విజయభారతి విద్యార్థులు టాపర్స్ గా నిలవాలి. విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ నెల 18 నుండి శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు ప్రారంభం. కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు. పూల దివాకర్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. కుటుంబ సభ్యుల ఆవేదన. నారావారిపల్లెలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలోని విజయభారతి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ సేతు ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కీలక సూచనలు చేశారు. 10వ తరగతి అనేది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వంటదని, రాబోయే వార్షిక పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి మదనపల్లి జిల్లాలోనే ఉత్తమ మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సేతుగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. Your parents and your school management are behind you, and you should make a mark and you should make a count that you are the best in the Madanapalli, and all the Madanapalli students make the Madanapalli district pride among the state, and you should be first among the state, and the Madanapalli 10th class student should flourish like anything and become a milestone to the entire nation. Thank you and all. Farewell day and get together of the 10th class students, and I have seen their videos as per their thoughts. What they want to become, it is on the video. It's an animation and artificial intelligence. Really, the style of presenting is marvelous, no words to say, and I congratulate respected my Anna Garu, Setan Garu and Principal Garu for making the children to become the future of this nation. I once again congratulate all the teachers, Principal Madam and ex-Principal Madam and correspondent Garu and all. I'm very happy whenever I come to Vijayabharati, I feel that it's my school where I study. I feel myself. Really, it's the happiest moment for me whenever I come to Vijayabharati. I'm very sorry that I'm late. Yesterday night, there was entire night due to the Ramzan. I was in the prayers. Morning, I woke up by 11 o'clock. Back to back public way was with me. I couldn't come in time. I am late. Please kindly. మదనపల్లె పట్టణం స్థానిక నీరుగట్టువారిపల్లి సిల్క్ టౌన్ నందు వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవ కరపత్రంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. బుధవారం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం నందు జరిగిన కార్యక్రమానికి కమిటీ అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్, కార్యదర్శి బండి పవన్ కుమార్, కోశాధికారి రామిశెట్టి రత్నమయ్య, గౌరవ అధ్యక్షులు మోడెం వెంకటరమణ, గౌరవ ఉపాధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, మోడెం సిద్దప్ప, రామిశెట్టి నీలకంఠ, ఉప్పు రామచంద్ర, బి నాగరాజు, ఆర్కే మోహన, జి లక్ష్మీనారాయణ, కొరముట్ల నాగరాజు మరియు ప్రభాకర్, శివయ్య, ఉప్పు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ బుధవారం నుండి 21వ తేదీ శనివారం వరకు అత్యంత వైభవంగా జ్యోతి ఉత్సవాలు జరుగుతాయని ప్రకటించారు. శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం మరియు శ్రీ తొగట వీర క్షత్రియ సంఘం నీరుగట్టివారిపల్లి గ్రామ ప్రజలు సహకారంతో ఈ వేడుకలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 18వ తేదీ శ్రీ గణపతి, శ్రీ చౌడేశ్వరి దేవి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వెండి అలంకరణలో దర్శనమిస్తారు.
సాయంత్రం నీరుగట్టివారిపల్లి ప్రజల జ్యోతులతో దీలుమోయిట 19వ తేదీ ఉగాది పండుగ రోజున ఉదయం మూల విరాట్ శ్రీ గణపతి శ్రీ చౌడేశ్వరి దేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకం పూజలు తీర్థప్రసాద వినియోగం సాయంత్రం విశేష అలంకరణ రాత్రి సింహ వాహనంపై పుష్ప పల్లకిలో రంగురంగుల విద్యుత్ దీపాలు బ్యాండ్ మేళాలు పిల్లనుగ్రవి వాయిద్యాలతో కాట్పడి సయాండి నృత్యాలు చెక్క భజనలతో వానంబడి డ్రమ్స్తో వైభవంగా ఊరేగింపు రాత్రి 9 గంటలకు అగ్నిగుండ ప్రవేశం జ్యోతి ఉత్సవం జరుగుతుందన్నారు. 20వ తేదీ సాయంత్రం ముట్ల తిరునాలు మరియు పగలు తిరునాల కన్నుల పండుగగా జరుగుతుందన్నారు. 21వ తేదీ ఉదయం జ్యోతి ప్రసాద వినియోగం సాయంత్రం అమ్మవారి లడ్డు విలువైన చీరలు మరియు జ్యోతి నాణ్యములు వేలం వేయబడునని ప్రకటించారు. కావున ఈ వేడుకల్లో భక్తాదులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులై ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఆకాంక్షించారు. చంద్రగిరి మండలం శేషాపురం పంచాయతీ నారావారిపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని గ్రామ రైతులకు 218 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూమి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భూమికి సంబంధించిన రికార్డులు పారదర్శకంగా ఉండేందుకు మరియు రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ హక్కులను వినియోగించుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామంలోని పలువురు రైతులు తమ భూముల పాస్ పుస్తకాలు స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తోందని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 4వ పేజీలో ఈ విధంగా సర్వే నెంబర్ల వైజ్ స్కెచ్ ఉంటుంది. ఆ స్కెచ్ కింద స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ కొట్టంటే మన సంబంధించిన స్కెచ్ వస్తుంది. అంటే మనం గతంలో ఏదైనా పొజిషన్ సర్టిఫికేట్కి వెళ్ళాలన్నా లేదా బ్యాంకుకి వెళ్ళాలంటే ఎంఆర్ ఆఫీస్కు విఆర్ఓ దగ్గర తీసుకొని ఎండార్స్మెంట్ చేసుకుపోయేవాళ్ళం. ఇప్పుడు అవసరంగా ఈ పాస్బుక్ సంబంధించి స్కాన్ చేసి జిరాక్స్ తీసుకుని ఎత్తుకోకపోతే మనకి ఏ పని కావాలో అయిపోతుంది. అంటే ఎంత ఈజీ చేశారు చూడండి. మన పెద్ద ఆయన గారు ఒకటే 2027కి 99% కాదు 100% రెవెన్యూ సమస్య లేకుండా చేయాలని ఉద్దేశంతో వెళ్తున్నాడు. నిన్న కూడా పాప్లీ మండలం కర్నూలులో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఉద్దేశం అదే. ఆ ఉద్దేశం పోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సర్వే చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి మన నరసింగాపురం ఇంట్లో జరిగింది. నరసింగాపురం తర్వాత మనకి రెడ్డివారిపల్లి ఇచ్చాం. ఇప్పుడు మనకు శేషాపురం ఇస్తాను. శేషాపురం తర్వాత చిన్నరామాపురం, చింతకుంట ఇవన్నీ వస్తున్నాయి. శేషాపురానికి సంబంధించి 292 పాస్బుక్లకు గాను మనం 218 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన 74 పాస్బుక్లు ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పిన విధంగా వివిధ కారణాలతో అంటే అన్నాదమ్ముల ప్రాబ్లమో లేదా ఎవరైనా చనిపోయినప్పుడు మార్చుకోలేదో లేదా పక్కన కైవల్ ప్రాబ్లం అబ్జెక్షన్ పెడతారు, దానివల్ల నిలిచింది. ఆ 74 పాస్బుక్లు కూడా ఏది ప్రాబ్లం అని కూడా ఎంఆర్ఓ గారు ఈ 74 పాస్బుక్లు పెండింగ్ ఉంది కదా, ఏ కారణాలతో పెండింగ్ ఉంది రైతులకు అది కూడా వివరణ మీరు ఆఫీసులో ఇచ్చామని చెప్పండి. మదనపల్లి గ్రామీణ మండలం అరవవాండ్లపల్లి చెందిన పూల దివాకర్ ను హత్య చేసిన నిందితుల్లో ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నమ్మిన వ్యక్తిని హత్య చేసిన నిందితుల కుటుంబ సభ్యులు మా కుటుంబంపై కక్ష కట్టి నాకు ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా తమ్ముడు జనవరి 4వ తేదీ మిస్సింగ్ కేసు పెట్టినాము. అతన్ని మర్డర్ చేసేసి చంపేసి 52 రోజుల తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. మా ఊరు పిల్లోడే పూల గణేష్ అనే పిల్లోడు, మేకల సుబ్రహ్మణ్యం అనే పిల్లోడు, మళ్ళా మణికంఠ అనే పిల్లోడు, ముగ్గురు కలిసి చంపేసినారు. మాకు ఇన్ఫర్మేషన్ విఆర్ఓ వాళ్ళు వీళ్ళు చెప్పాలకు బాడీ మీదే కాదని సెర్చ్ చేసుకోండి అంటే మేము పోయి చెప్పినాము ఇది మాదే అని చెప్పినాము. వాళ్ళని చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళు ఎంత గోచినాడు అంత 4 గంటలు గోచినంత వరకు వాళ్ళని కఠినంగా శిక్షించి శిక్ష చేసి మాకు న్యాయం చేయాలి. మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మరియు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తిరుపతి వారు సంయుక్తంగా ఐడియాథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ హెచ్ఆర్పి సిల్వియా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నేటి యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలకతీసి వారి మేధస్సును దేశం మరియు సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా చేయడం రతన్ టాటా ఇన్నోవేషన్ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుతం డేటా ఇంజనీరింగ్, నైతిక ఏఐ మరియు రియల్ టైమ్ ఎనాలిటిక్స్ వంటి రంగాలపై దృష్టి సారించి నైపుణ్యం కలిగిన డేటా సైన్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. సంస్థలు ఇప్పుడు పైథాన్, ఎస్క్యూఎల్ మరియు టేబుల్ యూ వంటి సాధనాలలో సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా బలమైన సమస్య పరిష్కారం మరియు డొమైన్ నిర్దిష్ట జ్ఞానాన్ని కలిగి ఉన్న ప్రతిభను కోరుకుంటున్నాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ నేటి యువతకు రతన్ టాటా ఒక గొప్ప ఆదర్శమని, కొత్తదనం, నాణ్యత మరియు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఉత్పత్తులను రూపొందించడం ఆయన ప్రత్యేకత అని, ముఖ్యంగా టాటా నానో వంటి ఆవిష్కరణలు యువతకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.
ప్రతి రంగంలోనూ కొత్త ఆలోచనలు, నాణ్యమైన ఉత్పత్తులు, సరైన మార్కెటింగ్ మరియు దీర్ఘకాలిక మన్నిక వంటి అంశాలు విజయానికి కీలకమని తెలిపారు. ఈ హ్యాకథాన్లో విద్యార్థులు స్టార్టప్లు, టెక్నాలజీకి సంబంధించిన తమ సృజనాత్మకతను, సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందారన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై చర్చలు, ప్రాజెక్టుల అభివృద్ధి, ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. నేటి యువత నూతన ఆవిష్కరణలలో తమ ప్రతిభను చూపితేనే భవిష్యత్తులో ముందుకు వెళ్లే అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ మరియు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ, కన్వీనర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.